హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ మ్యాంగోతో 2 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ చేసి చూపిస్తానండి. ఇవైతే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ డ్రింకులు చాలా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చండి. తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ప్రాసెస్ చూద్దామా? ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాజుని ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు తీసుకుని వాటిని కూడా వాటర్ వేసుకుని నానబెట్టి ఉంచుకోవాలి. సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. అందుకే మనం సమ్మర్లో ఈ సబ్జా గింజల్ని ప్రతి డ్రింక్స్లోనూ వాడతాము. ఇవి త్వరగా నానాలి అంటే గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే ఇవి త్వరగా నానిపోతాయండి. ఈ మ్యాంగో డ్రింక్ ప్రిపేర్ చేయడానికి నేను ఒక మ్యాంగోని తీసుకుని పీల్ చేసి ఇలా చిన్నగా ముక్కల కింద కట్ చేసి ఎంచుకున్నాను. నేను 2 గ్లాసుల మ్యాంగో డ్రింక్ చేయడానికి ఒక మ్యాంగోని యూజ్ చేశాను. మీరు ప్రిపేర్ చేసే గ్లాసుని బట్టి ఈ మ్యాంగోని తీసుకోండి. స్వీట్గా ఉన్న మ్యాంగో అయితే ఈ డ్రింక్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మ్యాంగో మొజాటో చేసి చూద్దాము. నేను నిమ్మ చెక్కను తీసుకుని 1 స్పూన్ నిమ్మరసాన్ని తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో పచ్చి నిమ్మకాయ మీ దగ్గర ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ పంచదార, కొద్దిగా సాల్ట్ని తీసుకున్నాను. అలాగే నేను కట్ చేసి ఎంచుకున్నాను కదా మ్యాంగో ముక్కలు, వాటిని కూడా కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా పుదీనాకులను కూడా నీట్గా శుభ్రం చేసుకుని యాడ్ చేసుకున్నాను. మనం తీసుకున్న మ్యాంగో ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండండి. ఆ పుదీనా కాస్త నలిగి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ మ్యాంగో మొజాటోలో టేస్ట్ అంతా ఇలా నలపడం వల్లే వస్తుంది. దీనిలోకి 3 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా సబ్జా గింజలు, ఆ సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇవేమీ కొలత అవసరం లేదండి, మీకు నచ్చినట్టు తీసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మ్యాంగో గుజ్జు మొత్తం సబ్జా గింజల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను సోడాని తీసుకున్నాను. మీ ఇంట్లో సోడా లేకపోతే ఇదే ప్లేస్లో వాటర్ తీసుకున్నా టేస్ట్ బాగుంటుందండి. సోడా తీసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. వీలైతే సోడాతో ట్రై చేసి చూడండి. ఎంతో కూల్గా పుల్లగా స్వీట్గా ఈ మ్యాంగో మొజాటో టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సెకండ్ రెసిపీ ప్రిపేర్ చేసి చూద్దామా? మనం ముందుగా తీసుకున్న ఈ కాజు అన్నిటినీ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా నలిగే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం 2 టేబుల్ స్పూన్ పంచదారని అలాగే 3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మొత్తం కాజు అంతా ఇలా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. మరొక కాజు గ్లాస్ తీసుకుని దీనిలోకి సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మనం మిక్సీ పట్టించుకున్నాం కదా కాజు మ్యాంగో, ఈ మొత్తం పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని దానిపైన మళ్ళీ కొద్దిగా సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్నాను. కాస్త అందంగా కనిపించాలని నేను గులాబీ రేఖలను యాడ్ చేసుకున్నానండి. గులాబీ రేఖలు యాడ్ చేసుకోవడం వల్ల మధ్యలో టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. మన సెకండ్ రెసిపీ కూడా రెడీ అయ్యింది. ఈ 2 రెసిపీస్ టేస్ట్ చేసి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మ్యాంగో కాజు షేక్ అయితే స్పూన్తోనే తినేయచ్చు. మ్యాంగో మొజాటో అయితే స్ట్రాతో తాగేయచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తినండి. నా వీడియో మీకు నచ్చిందా? అయితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.